ఓకే. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ట్రైలర్ వచ్చేసింది. నిన్న నైటే వచ్చింది. కాకపోతే నేను 'బాహుబలికి' వెళ్ళాను కాబట్టి చూడలేకపోయాను. వచ్చేసరికి 1:15 అయిపోయింది. వీడియో చూసేసరికి 3 అయింది. కాబట్టి పడుకొని లేచేసరికి 10 అయితుందన్నట్టు. సో, యాహ్! ఐయామ్ ఎక్సైటెడ్. ఎందుకంటే కుమ్మేస్తది గ్యారంటీగా. చాలా 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 మోస్ట్ పాపులర్ సీరీస్ రైట్ నౌ. ఎందుకంటే లైక్ టోటల్ వరల్డ్‌లో కూడా అన్ని సీరీస్‌లన్నీ డౌన్‌ఫాల్‌లో ఉంటాయి. 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' ఆ రేంజ్ హైప్ ఉంది. సో, ఏవైనా చేసుకోండి. ఎవడినైనా సంపండి. మా స్టీవ్‌కి, డస్టిన్‌కి, హాపర్‌కి ఏమైనా అయితే ఇంకా మిమ్మల్ని వేసేది మామూలుగా ఉండదు. నెక్స్ట్ నెట్‌ఫ్లిక్స్ ఉండదు మామ చెప్పేస్తున్నాం. ట్రైలర్ చూస్తా. దాంట్లో స్టీవ్‌కి ఏమైనా అయితుందని ఏమైనా ఐడియా ఉన్నా, నేను హింట్ ఇచ్చినా. మ్యాక్స్ చచ్చిపోలేదు ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ చంపేసినాం కాబట్టి. సో, ఫస్ట్ అయితే మాత్రం నవంబర్ 26 నాడు మనకి కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి. క్రిస్మస్ నాడు ఒకటి వస్తది. ఒకటో రెండో వస్తాయి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ మనకి న్యూ ఇయర్ ఈవ్ అదే మనకి డిసెంబర్ 31 నాడు వస్తానంట. సో, ఐయామ్ ఎక్సైటెడ్ వితౌట్ ఎనీ రిలీజ్ వాచ్ అండ్ బావుంటే హ్యాపీయే భయ్యా. అప్‌సైడ్ డౌనా? డెమోగార్గన్. సూపర్ హిట్ పాట పెట్టిండు. స్టిల్ స్కూల్ ఉందా? We're really starting to lose it. Being stuck in here, ఓకే. no end in sight. మిలిటరీ. Maybe tonight is our break. We find Vecna and end this once and for all. Together. This isn't like one of your campaigns. D&D. To write the ending. Not this time. ఏం మరీ ముసలాం అయిపోతుందిరా. He's planning to end our world, and he's not gonna stop until we're trained of everyone Start అయితేనే else మళ్ళీ. who suffer. ఓకే. ఓహో. మ్యాక్స్. We stay true to ourselves, ఒరే ఏంట్రా ఇది? true to our friends. No matter the cost. ఎస్. అమ్మ బాబోయ్. ఒరే ఎన్నిరా? వచ్చాడు. You are going to help me one last time. వీళ్ళేం చంపారు ఐ డోంట్ కేర్. సో యా ద ఫైనల్ సీజన్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ నవంబర్ 26 క్రిస్మస్ లాస్ట్ అండ్ ఫైనల్ మన న్యూ ఇయర్స్ ఈవ్ అంట. ఐఎమ్ ఎక్సైటెడ్, డెఫినెట్లీ ఎక్సైటెడ్ అండ్ వాజ్ ఇట్ ద గ్రేటెస్ట్ ట్రైలర్ ఆఫ్ ఆల్ టైమ్? నో, డెఫినెట్లీ నాట్. బట్ వాజ్ ఇట్ ఎ గ్రేట్ ట్రైలర్? యా, ఇట్ వాస్ మంచి అనిపించింది. అంటే లైక్ ఇట్ గేవ్ మనకి ఏమేం కావాలో అవన్నీ ఇస్తూనే ఉంటూ ఓకే ఇదేదో చావా ఏబోతున్నారు అనే ఫీలింగ్ అయితే ఇచ్చారు. దాట్ ఈస్ వాట్ ఐమ్ లైకింగ్ ఇట్. బట్ అంటే లైక్ ఏముందంటే సిచ్యువేషన్ నాకు ఒకటే క్వశ్చన్, వీళ్ళలో ఎంతమంది చచ్చిపోతారు? జానథన్, నాన్సీ వీళ్ళిద్దరు కలిసే ఉంటారా? మళ్ళీ నాన్సీ మన స్టీవ్ దగ్గరికి వెళ్తుందా? స్టీవ్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే మనోడు ఆ సింగిల్గానే బాగున్నాడు. ఈవెన్ రాబిన్ అండ్ ఎవ్రీథింగ్ ది బొక్కలో ఎల్జీబీటీకి ఏమైనా యాడ్ చేసి ఆగమట్టించారు కానీ హీ వాజ్ నైస్. మనోడు సింగిల్ అలానే ఉంటే బాగుంటుంది. లైక్ బేసికలీ వీళ్ళు పోయినా నాకు సంబంధం లేదు చెప్తున్నా కాబట్టి ఇన్నేళ్ల తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది స్ట్రేంజర్ థింగ్స్ మీద. నాకు 11 మీద లేదు, ఆ మైక్ గాన్ మీద లేదు, ఎవ్వరి మీద లేదు. సింగిల్ మంచిగా మన ఈ స్టీవ్, డస్టిన్ గాడు, జిమ్ హాపర్. ఎందుకంటే ఈస్ అ ఫెంటాస్టిక్ డాడ్. ఎంత ట్రై చేస్తాడు వాడు. వాళ్ళమ్మ వాళ్ళమ్మ వినోనా రైడర్ క్యారెక్టర్ గుర్తులే నాకు. ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్. ఆ 4 క్యారెక్టర్ల కంటే ఇంకా ఎవడు చచ్చిపోయినా ఐ డోంట్ కేర్. మ్యాక్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది కాబట్టి వాళ్ళు చంపారు, అది వేరే విషయం. ఎడీ మన్సన్ అని పేరు. ఎడీ గారు చచ్చిపోయినప్పుడే లైట్ అనిపించింది. బట్ ఇట్ వాస్ గ్రేట్. ఏమో బట్ చెప్తున్నా స్కేల్ చాలా పెద్దగా పెంచారు. నాకు తెలిసి స్టోరీ ఏంటంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి సో కాల్డ్ పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మిలిటరీ వచ్చింది, గవర్నమెంట్ మీరు బయటికి వెళ్ళకూడదమ్మా, మీరు ఇక్కడే ఉండాలి, సో మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పాలి. వీళ్ళు అట్లా అని చెప్పిన కూడా మీకు స్కూల్ పెడతాం ఏమని పెడతా ఉంటారు. మనలోకి తెలుసు అసలు ఎట్లా వేగంగా ఎట్లా చంపాలో వీళ్ళు విన్నారు. సో ఎట్లా చంపాలో వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ స్ట్రేంజర్ థింగ్స్ ట్రూప్స్ నడుస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఎవరు చచ్చిపోయారు? డస్టిన్ని, స్టీవ్ని చాలా తక్కువ చూపిస్తున్నారు ఈ షాట్. వీళ్ళిద్దరు ఇంత కనబడుతుంది, ఇంకా మళ్ళీ లేదు. ఎవరు చచ్చిపోయి వాళ్ళైతే కావద్దు మామ. ఎవరు వీళ్ళు? ఇది మన ఓకే మిల్లీ బాబీ కూడా. సో లుక్ బాగుంది, ప్రాపర్ది లుక్ అయితే కేక్ ఉంది. సో కొత్త పవర్స్ వచ్చినట్టు ఏదో బ్లూ కలర్స్ సంథింగ్ ఏదో చేస్తుంది కాబట్టి లైక్ ఏదో షీఈస్ డూయింగ్ దట్ రెడ్ కలర్ని బ్లూ కలర్గా మార్చింది. సో ఆమె పవరా లేదంటే కెమెరా అంటే లైక్ అదే చేసిండు కదా స్టార్టింగ్ ఫస్ట్ టీజర్ లేదో రేడియో యాక్టివ్ ఏదో చేస్తే గుర్తులేదు. చూద్దాం ఎట్లుంటుందో, ఇంట్రెస్టింగ్ అబౌట్ ఇట్. సో చూడాలి. అండ్ యా వీళ్ళిద్దరే
వీళ్ళ పరిస్థితి ఏంటి, లాస్ట్ సీజన్లో కొంచెం ఏదో లవ్ ట్రయాంగిల్ మళ్ళీ స్టార్ట్ అయినట్టు చూపించారు. వద్దయ్యా, ఉన్న ట్రయాంగిల్ నుంచి ఒకసారి ఉన్న వీళ్ళ సర్కిల్ వీళ్ళనే ఉంచేసుకో, మాకు వద్దు, యూ డోంట్ వాంట్. సో డెమోగార్గన్స్ ఆర్ మెనీ ఇన్ దిస్ ట్రైలర్, ఇఫ్ యూ సీ అబౌట్ ఇట్. చాలా ఉన్నాయి. వెక్నా పయ్య చాలా డెమోగార్గన్స్ ఉన్నాయి. వీ కెన్ సీ మెనీ థింగ్స్. అండ్ ఇలా లాస్ట్ టైం మనకి సెకండ్ సీజన్లో ఎప్పుడు డెమోడాగ్స్ ఉంటుండే. సో దాని ప్లేస్లో సో మ్యాక్స్ని కాపాడడానికి వస్తున్నాడు. లైక్ డెమోడాగ్స్ వీళ్ళెవరు ఆహా, ఓకే, మైక్ వాళ్ళ చెల్లె లే. ఓకే, మీ పేరు కరెక్ట్ టైంకి రాదేంటారు నాకు. లిండా కార్టర్ అనుకుంటా. లిండా కార్టర్ కాదురా, లిండా కార్టరేనా ఎవర్రా లిండా కార్టరా. టర్మినేటర్ 2 హీరోయిన్ ప్రాబ్లమే. కరెక్ట్ టైం ఆమె పేరు లిండా కార్టర్ వండర్ ఉమెన్ అనుకుంటే మీ పేరు కరెక్ట్ టైం గుర్తుకు రావట్లేదు నాకు. సారీ, ఒకవేళ ప్లీజ్ చెప్పండి కింద కామెంట్స్లో. కరెక్ట్ టైంకి నోటి మీద ఉంది, రావట్లేదు. సో వీళ్ళు కానీ పట్టుకున్న తర్వాత దే విల్ కమ్ అండ్ రెస్క్యూ హిమ్. ఎందుకంటే క్లైమాక్స్ మనకి చూపించినట్టుగానే యూ విల్ హెల్ప్ మీ వన్ లాస్ట్ టైం అన్నాడు కదా, ఈ షార్ట్కి వచ్చినట్టుగా. సో దే ఆర్ హెల్పింగ్ ఇట్. డస్టిన్ గాడు మామూలుగా లేడు. సో యా, ఆబ్వియస్లీ ఇది కేక షార్ట్ బ్రో, ఇదైతే మాత్రం మామూలుగా లేదు. అంటే లైక్ దీంట్లో ఏంటి, ఆ పోర్టల్లోకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నా. ఐమ్ థింకింగ్ దిస్ ఈజ్ 11 పడిపోతుంది. సో పడిపోయి ఇదంతా నేనే స్టార్ట్ చేశాను, నేనే ఎండ్ చేయాలన్నట్టుగా. సో షీ హ్యాస్ టు గో. ఇక్కడ స్టార్ట్ చేసిన ఆమెనే కాబట్టి, వెక్నా కానీ క్రియేట్ చేసిన ఆమె. సో చేయాలి. సో ఎవడు విల్లుగాడా వాళ్ళ, ఓకే, జానథన్ విల్. ఆబ్వియస్లీ వీడికి కేలబ్బా వీడి పేరు ఉంటుంది, ఒరిజినల్ పేరు కేలబ్. మర్చిపోయాను, మీ పేరు మొత్తానికి మర్చిపోయాను. సో ఈ క్యారెక్టర్ చూడాలి భయ్య. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ మ్యాన్, సీరియస్లీ మస్తు ఉంటుంది. సో యా, వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. అండ్ ఇదే లైక్ ఫస్ట్ మిలిటరీ వస్తుంది, మిలిటరీ వచ్చేసి మీరు చేయొద్దు విజయాలని కథలు పడతారు, వాళ్ళకి తెలియదు, మన వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ స్ట్రేంజర్ థింగ్స్ ట్రోప్స్ ఉంటాయి, అవి ఉంటేనే స్ట్రేంజర్ థింగ్స్ అయితే, లేకపోతే ఎట్లయితుంది, అది ఒకటి గ్యారంటీ ఉంటుంది. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. అండ్ కొత్తగా క్యారెక్టర్స్ లాస్ట్ సీజన్లా ఒక స్కూల్ వాడు ఉంటుండే పోరాడు, వాడు చచ్చిపోతాడు. వాడిని చూస్తుంటే ఎంత చిర్రెత్తుకు వస్తూ ఉంటుంది అంటే, ఎందుకంటే మనకి మన మ్యాక్స్ వాళ్ళ అన్న క్యారెక్టర్ ఉంటుంది కదా, బిల్లీ ఏమని పేరు, బిల్లీ అనుకుంటా. సో వాడు ఎంత మండుతుందో, వానికి 4 times ఎక్కువ మంటిచ్చిండు. అంటే మామూలు కోపం రాదు అని చూస్తుంటే. బిల్లి గాడికి కొంచెం కాకీగా యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. వీడు ఇంకేం చేయడు, నవ్వుకుంటే అంతా చంపేస్తాను బిల్డప్. వాట్ ఈస్ ద సో కాల్ డీమన్ కల్ట్ అనుకుంటా కథలు పడడం, అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈడవాడు అవును, హూ ఈస్ దిస్ బండబాబు, హూ ఈస్ దిస్, షీ ఈస్ ద గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ మన డస్టిన్ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లేమో సంథింగ్ అనుకుంటున్నాను, అయితే మాత్రం అదే అనుకుంటున్నాను. వీళ్ళందరూ మరీ పెద్దవాళ్ళు అయిపోయారు బ్రో. ఎప్పుడు 2016లో స్టార్ట్ అయింది, 2016లో. ఐ వాజ్ లైక్ వాట్, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు బీటెక్ అయిపోయి 4 ఏళ్ళు అవుతుంది. 2021లో బీటెక్ అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఐమ్ 26 రైట్ నౌ, 10 ఏళ్ళు. కానీ సూపర్. అంటే ఆ టైంలో నేను 17 ఉండే, 9 years అయిపోయింది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. బట్ యా, వెక్నా అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఇంట్రడ్యూస్ చేసి అప్పుడప్పుడు ఇంత పెద్ద బిగ్ బ్యాడ్గా క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద విలన్స్, ముఖ్యంగా ఇలాంటి స్ట్రేంజర్ థింగ్స్ లాంటి స్టోరీలో థానోస్ లెవెల్ రావాలంటే చాలా టైం తీసుకోవాలి. దే డింట్ యాక్చువల్లీ, చాలా బాగా తీసుకున్నారు, ఫటా లేపేశారు, మస్తు అనిపిస్తుంది. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. విల్లుగాడే స్టార్టింగ్ నుంచి మనకి కంటిన్యూస్ అయింది కాబట్టి సో వీళ్ళు ఎట్లా చూపిస్తారో తెలియదు నాకు. ఒక్కటే బ్రో, సింపుల్ అని బాగా పడండి. ఈ లాస్ట్ సీజన్లో చేసినట్టు యాటిట్యూడ్ కథలు పడకండి. అవంతా మీరు డిఈఏ ఉన్నప్పుడు చేసారు, ఇప్పుడు డిఈఏలు చేస్తే నడవాయి. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. స్టోరీని ఖరాబ్ చేయకండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అది పెట్టడం వల్ల నాకు ఇబ్బంది లేదు, దానివల్ల స్టోరీ ఖరాబ్ చేయొద్దు. అది అంత మంచి కనబడుతుంది, ఏంట్రా అది పానకంలో కూడా కాదు, ఇంత బాగాలేదని ఫీలింగ్ రావద్దు. అది ఒక్కటి పాయింట్ అవ్వద్దు. తెల్లటి కాగితం మీద నల్లటి మచ్చ వద్దు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. November 26 చాలా రివ్యూలు వస్తాయి, చాలా కుమ్మేద్దాం. నాకైతే మాత్రం చాలా బాగుంది, చూసేస్తా. మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.